తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఎన్నికల్లో డబ్బులు తీసుకోవటం మానేయలేమా అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. స్త్రీ శక్తికి ఏడాది రెట్టింపైన ఆత్మగౌరవం కార్యక్రమంలో భాగంగా మహిళలతో చర్చించిన సీఎం రాజకీయాల్లో డబ్బులు పంపిణీ అంశాన్ని ప్రస్తావించారు. నాయకులు 2,000 ఇచ్చి 2 లక్షలు సంపాదించుకుంటారని ముఖ్యమంత్రి అన్నారు. మాకు నీతి ఉంది, డబ్బులు తీసుకోబోమని చెప్పాలంటూ మహిళలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్ని పనులు చేసినా, పథకాలు అమలు చేసినా తాత్కాలిక ప్రయోజనం వస్తే అటు వెళ్లిపోతుంటారని సీఎం అన్నారు. ఎన్నికల్లో 10 రూపాయలు ఎక్కువ ఇస్తామంటే వాళ్లకు ఓటేస్తున్నారని, దీనిపై ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదిగారని, వచ్చే ఎన్నికల్లో డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయించే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. డ్వాక్రా సంఘాలు పెట్టినాక మీకు మార్పు వచ్చిందా? మీకు గుర్తింపు వచ్చిందా? రెండోది, మీ భర్త కంటే సమానంగా కానీ ఎక్కువ కానీ మీరు డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చారా? ప్రజలు మీ చేతల్లో ఉంది. ఇప్పుడు ఇది 25-30 ఏళ్ళలో మార్పు వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ పోవడానికి నేను ఆలోచిస్తున్నాను. మహిళల ద్వారా సమాజం మారాలి, పెను మార్పు తీసుకురావాలి. ఎన్ని పనులు చేసినా మంచి చెడ కంటే తాత్కాలికంగా బెనిఫిట్ వస్తే వెళ్ళిపోతూ ఉంటారు మీరు, అవునా? ఉదాహరణకు నేను సంఘాలు పెట్టాను, మీకు చైతన్యం వచ్చింది. చైతన్యం వస్తే ఒకసారి మీరు ఏం చేస్తున్నారంటే ఆ చైతన్యంతో ఈసారి ఎలక్షన్లో వీళ్ళకి ఓటేస్తే మనకు 10 రూపాయలు ఎక్కువ ఇస్తాడంటే మీరు ఓటేసేస్తున్నారు. వాస్తవంగా మాట్లాడితే మీరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏ రాజకీయ నాయకుడు ఇంట్లో నుంచి డబ్బులు తేడు కదా, సంపాదిస్తున్నారు వీళ్ళు వ్యాపారాలు చేసి, లేదు కదా. రెండోది, మీకు ఇచ్చే డబ్బులు లంచమే కదా. ఎలక్షన్లో 2,000 ఇస్తారు. 2,000 ఇచ్చిన దానికి 2 లక్షల రూపాయలు ఆయన కలెక్ట్ చేసుకుంటాడు, అంతే కదా. ఆయన సంపాదించిన దాంట్లో మీకు పీనట్స్ ఇస్తాడు. డబ్బులు కలెక్ట్ చేసి మీకు ఇస్తున్నారు, వాళ్ళు 10 రూపాయలు చేస్తే మీకు 1 రూపాయి ఇస్తున్నారు, అంతే కదా. ఎందుకు ఎలక్షన్లో మనం డబ్బులు తీసుకోవడం మానేలేం? ఇచ్చేవాడు ఆత్రత, ఎందుకు మిమ్మల్ని విన్నోవర్ చేయాలి అని. మీరేంటి ఇచ్చాడు కాబట్టి తీసుకోవాలని. ఓటు మీరు అటు ఇటు వేస్తున్నారు. అదే ఇచ్చేటప్పుడే మీరు ఒక మాట అడిగారనుకోండి, మేము తీసుకోం, నీకు నీతి లేదు, మాకు నీతి ఉంది అని చెప్పగలిగారనుకోండి. అవినీతి ద్వారా సంపాదించిన డబ్బులు మీకు ఇస్తే దానివల్ల ఏమవుతుందంటే సమాజానికి నష్టం, మీకు కూడా భవిష్యత్తులో నష్టం.